ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, నీ తల వెంట్రుకలు నరిమి వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, నేను చేసి ఉన్నాను. అనే దేవుడు అంటా మిమ్మల్ని చేస్తున్నాడంట. దేవుడిని అంట నేను సృష్టించింది, దేవుడిని అంట నీకు ముక్కు ఇచ్చింది, దేవుడిని అంట నీకు కలర్ ఇచ్చింది. అలాగే నీ కలర్ని ఎవరో ఏది చూపించడానికి లేదు. ఆమె నువ్వు చెప్పండి దేవుడు ఇచ్చిన కలర్ అని. ఆమె అలాగే దేవుడే మిమ్మల్ని దేవుడే నిన్ను ఈ విధంగా నిర్మించాడట, దేవుడే నిన్ను ఇలాగ చేశాడట. హల్లెలూయా హల్లెలూయా. నేనే నిన్ను చేసి ఉన్నాను కాబట్టి బాధ్యత ఎవరిది? నాదే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చక్కన పెట్టుకొని తీసుకునేస్తాడట. మీకు అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకుంటాడట, చక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడట. ఆమె హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్ని వదులుకొని వేగంతో వచ్చేటప్పటికి దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. చెప్పండి, వింటున్నావా? నేను నిన్ను ఎత్తుకొని రక్షించుకోవడం నేనే. హల్లెలూయా. మీరు ఏం కావాలో ఏసైనా అడగండి. ఒక నిమిషం, మీకు 2 నిమిషాలు సమయం. ఏది కావాలో అడగండి, ఒక 2 నిమిషాలు. ఈ నూతన సంవత్సరం ఏది కావాలో అడగండి. ఒక్క నిమిషం మొక్కరించగలిగితే త్వరగా మీకేది అవసరం అదే అడగాలి. ఫస్ట్ కల్పించుకోండి. చక్కగా ఆయన మీ వైపు చెవుపెట్టున్నాడు. మీ నోటి నుంచి వస్తున్న మాట వింటా ఉన్నాడు ఆయన. చెప్పు, మొదలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఏది అడిగినా అది పొందుకోబోతున్నారు. అడిగినప్పుడు హల్లెలూయా. విశ్వాసంతో అంటున్నారా లేకపోతే అవిశ్వాసంతో అంటున్నారా? మీరు ఏదైతే అడిగారో అది పొందుకోబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మీరు నమ్మరా మాట? 107 కీర్తన 20 వాక్యం చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించును. ఆమె ఈ రోజు చాలా మంది బలహీనతతో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు స్వస్థతని పోతున్నాడు. ఏ రోగంతో వచ్చారో ఆ రోగం నుంచి విడుదల పోతున్నాడు. ఇప్పుడు అక్కడ చేయించుకొని దేవుడు స్వస్థతని పోతున్నాడు. నీ గడ్డలు దేవుడు కరిగించబోతున్నాడు. నీ తలను పెంచి దేవుడు విడుదలైపోతున్నాడు. నీకు అన్ని నార్మల్ గా పోతున్నాయి. నీ బీపీ, నీ షుగర్ అన్ని నార్మల్ గా పోతున్నాయి. దేవుడు తన వాక్కుని పంపిపోతున్నాడు. ఆయన వాక్కుని పంపి మిమ్మల్ని బాగుంచబోతున్నాడు. ఇప్పుడే మీరు ఆ పైన గుంటలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీరు ఏ గుంటలో పడ్డారో, ఏ అప్పు అనే గుంటలో పడ్డారో వాటి నుంచి విడుదల. హల్లెలూయా హల్లెలూయా. అప్పు అనే గుంటలో నుంచి విడుదల. హల్లెలూయా. అనారోగ్యమైన గుంటలో నుంచి విడుదల. హల్లెలూయా. శాపమైన గుంటలో నుంచి విడుదల. హల్లెలూయా. బంధకమైన గుంటలో నుంచి విడుదల. వెంబడిస్తున్న మనుషుల నుంచి విడుదల, బెదిరిస్తున్న బెదిరింపుల నుంచి విడుదల. హల్లెలూయా. నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. నీ కొడుకుల జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ మేలు చేయబోతున్నాడు. అనుభవించింది దేవుడు ఇంకా చాలా చెప్తా ఉన్నాడు. ఆశీర్వాదాన్ని చూడే చెప్తున్నాడు. నీ కళ్ళని చూడబోతున్నాడు. తగ్గించుకుంటూ మీరు చూడబోతున్నారు. ఆయన తన వాక్కును పంపి మనం బాగు చేయబోతున్నాడు అంటారు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ఇక్కడ? ఎవరు లేదా? అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మీరు విశ్వాసం నుంచి పూర్తి స్వస్థత ఎదురైపోతున్నారు. మీరు విశ్వాసం నుంచి పూర్తి ఎదురైపోతున్నారు. ఇప్పుడే ఎదురైపోతున్నారు.
ఆయన వాక్కుని మీ అనారోగ్యంతో మాట్లాడి విడుదలైపోతున్నాడు. ఇప్పుడే స్వస్థతమైపోతున్నాడు. ఏ సునామములో అస్వస్థత మీరు పొందుకుంటారు కాక, ఏ సునామములో అస్వస్థత మీరు పొందుకుంటారు కాక, ఏ సునామములో అస్వస్థత మీరు పొందుకుంటారు కాక. గుంటూరు నుంచి దేవుడు మీకు విడుదలించిన కాక, గుంటూరు నుంచి ప్రభు మీకు స్వస్థతనిచ్చిన కాక. హల్లెలూయా. వీళ్ళు త్వరలో ఎదురుకొచ్చింది. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు చెప్తున్నాడు అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు కారణంగా వీళ్ళు తల్లి బాధపడుతున్న దేవుడు కార్యం జరుగుతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు త్వరలో లేచిపోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మానసికంగా బాధపడుతున్న తల్లి వీళ్ళు కూడా దేవుడు విడుదలైపోతున్నారు. వాళ్ళు ఎందుకు పోతున్నారు? ఆమేన్. అదే నీ ఆలోచన ఉందా? నీకు మనసులో ఉందా? ఎదుగుతావా లేదని అనుకుంటున్నావా? ఉందా? బాగుందా? నా ప్రభు సాధించబోతున్నాడు, విడుదలైపోతున్నాడు. నా ప్రభు విడుదలైపోతున్నాడు. మా ప్రభు విడుదలైపోతున్నాడు. ఏ సునామంలో వీళ్ళకి ఎదుగుదల ప్రారంభమైన కాక, ఏ శ్రామంలో ఎదుగుదల ప్రారంభమైన కాక, ఏ శ్రామంలో ఎదుగుదల ప్రారంభమవుతున్న కాక. మీరు వింటే దేవుడు కార్యం చేయబోతున్నారు. మీరు లోపడితే దేవుడు కార్యం చేయబోతున్నారు. లోపడిపోతే కార్యాలు చూడలేరు, విశ్వాసం లేకపోతే కార్యాలు చూడలేరు. అద్భుతాలు ప్రభు చేయబోతున్నారు. అద్భుతాలు ప్రభు చేయబోతున్నారు. అద్భుత రీతిగా దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. చెప్ప హల్లెలూయా హల్లెలూయా. చెప్ప హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. మీరు కష్టకాలం ముందు యెహోవాని మొరపెడితే, ఆపదలో వెళ్ళి యెహోవాకు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. మీరు కష్టకాలంలో మీరు దేవునికి మొరపెడితే, యెహోవాకు మొరపెడితే, కష్టకాలంలో యెహోవాకు మొరపెడితే, ఆపద దినాల్లో యెహోవాకు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మీకు విడుదలిస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడంట. ఎప్పుడు చెప్పకూడని మాటలు దేవుడు ఈ సంవత్సరం మీతో మాట్లాడుతున్నాడు. అంటే మీరు బాగుపడే మాటలు దేవుడు చెప్తున్నాడు. మీరు ఎలా నడవాలో మాటలు చెప్తున్నాడు. అంటే హల్లెలూయా. మీరు ఎలా అడిగితే నేను వాటిని మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. విడిపించడానికి దేవుడు సమర్థుడిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ నూతన సంవత్సరంలో మీకు వచ్చే వాక్కులు వాగ్దానాలన్నీ మీరు వీటి ప్రకారంగా ప్రార్థన చేస్తే మీరు ఫలింపు చేయబడబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు చూసిన వాళ్ళందరూ చేతులెత్తండి. నూతన సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ఆశీర్వాదాలు, ప్రతి సంవత్సరంలో 2024 ఆశీర్వాదాలు చూసిన వాళ్ళందరూ ఆమేన్. మిగిలిన వాళ్ళందరూ కూడా చూడబోతున్నారు. మీరు కూడా ఆశీర్వాదం చూడబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు కొత్త మేలు చూడబోతున్నారు. ఈ చింతానికంటే ప్రభు మీ పట్ల అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. చదవండి నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. బిడ్డలారా, తరగతి నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వాక్యం. ఐగుప్తులకు ఏమి చేస్తున్నావు? మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నావు నేను చూచుతుంది. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన కదా మీరు సమస్త దేశ జనములలో స్వకీయ సంపాద్యం అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నేను ఐగుప్తులకు ఏమి చేసిందో మిమ్మల్ని గద్ద లెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మల్ని అదే దేవుడట ఐగుప్తుల జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఎలాగా వాళ్ళని పిలిపించుకున్నాడో అలాగా దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాడట. దేవుడు మీకు వాహనాన్ని పంపించబోతున్నాడు. గద్ద రెక్కల మీద దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాడంట. ఐగుప్తులు చెరలో ఉన్నారు. ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? బానిస బ్రతుకులు. అనే ఆ బానిస బ్రతుకుల నుంచి సడన్గా మీరు బయటకు రాబోతున్నారు. హల్లెలూయా.
బానిస బ్రతుకుల నుంచి సడన్ గా దేవుడిని కార్యం జరుగుతుంది. మీకు ప్రోత్సాహం వస్తుంది, మీ ఇంట్లో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. దేనికి భయపడకండి, ఎవరికి భయపడకండి, ఏ పరిస్థితికి భయపడకండి, ఆమె ఏ ఇబ్బందికి భయపడకండి. యెహోవా ఈరే, ఒకటి యెహోవా ఈరే అంటే సమస్తం ఆయన చూసుకుంటాడు. సామెతలు 31:9 వాక్యం, సామెతలు 31:9 వాక్యం, సామెతలు 31:9 చదవండి త్వరగా. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును వెనుకబడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమె మీరు మాట్లాడే మాట కరెక్ట్గా మాట్లాడాలి, న్యాయంగా మాట్లాడాలి. మీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చండి. హల్లెలూయా. ఉన్నట్టుగా మాట్లాడండి. దీనులకు, శ్రమ పడవారికి, దరిద్రులకు న్యాయము జరిగింపు. ఆమె దీనులకు, దరిద్రులకు మీరు న్యాయం తెచ్చిపోతున్నారట. ఆమె దీనులు, దరిద్రులు అంటే మీరు దీన స్థితిలో, దరిద్రపు స్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మీ దరిద్రాన్ని ఈ సంవత్సరంలో దేవుడు పోగొట్టబోతున్నారు. దరిద్రం పట్టిన వాళ్ళ నుంచి విడుదల ఇవ్వడానికి దేవుడు మీద ఆపబోతున్నారు. ఫస్ట్ హల్లెలూయా, హల్లెలూయా. మీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. ఆమె మీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడట. ఆయన గారి దేవుడి వైపు తిరిగితే, దేవుడి తప్ప తిరిగితే దేవుడు ఆయన క్షమించిపోతున్నాడట. దేవుడి మాట వింటే ఆయన ఆయుష్ని దేవుడు పొడిగించిపోతున్నాడట. ఆయన ఆరోగ్యం, అనారోగ్యాలు ఉన్నాయి, దేవుడు స్వస్థత ఇస్తాడట. ఆయన మాట వినాలట. లేకపోతే ఇబ్బందులు పాలైపోతాయి. వింటానని ఒక మాట చెప్తే దేవుడు కార్యం చేయబోతున్నాడు. వింటానని ఒక మాట చెప్తే దేవుడు మీకు స్వస్థతను పెడుతున్నాడు. లోబడతానని ఒక మాట చెప్తే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ లోబడితే దేవుడు మీ ఆయుష్ను పెరిగించబోతున్నాడు. మీ తల ఇంటికి నడిచేంత వరకు దేవుడు చంద్ర పెట్టుకోవడానికి కాయబోతున్నాడు. మీ లోపల ఉన్నదా? అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. మీ అలవాట్లు మార్చబడాలని కోరుకుంటున్నాడు. చాలు చాలు చాలు, దేవుడిని మోసం చేసి చాలు, కాపాడాలంటున్నాడు ఆయన. చిన్న ప్రార్థన. మహాపరిషుద్ధుడా, ఒకవేళ ఆయన ఇక కూర్చోవడానికి ఇబ్బంది, ఒకవేళ లేయడానికి ఇబ్బంది పడితే క్షమించు. లేకపోవడంగానే తన లోపల ఉన్న బలహీనతలన్నీ స్వస్థత పొందుకోవాలి. బలహీనతలన్నీ విడుదల కావాలి. యేసు నామములో, యేసు నామములో లోపడతాడు. లోపడితే ఉండగానే ఆయన కార్యములు చేసిన దాకా, లోపడితే ఉండగానే స్వస్థతను పొందుతున్న దాకా, లోపడితే ఉండగానే నేను చూసిన దాకా, లోపడితే ఉండగానే విడుదల పెరుగుతున్న దాకా. అదే అదే చెప్పు, అదే చెప్పు, అదే చెప్పు, అదే చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చండి. దీనులకు, శ్రమ పడేవారికి, దరిద్రులు అంటే దేవుడు మీకు ఒక ఉన్నతమైన స్థానం ఇస్తాడంట. మీరు మర్చిపోకండి. ఆమె 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 దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి నిలబెట్టబోతున్నాడంటే, కానీ మీరు అన్యాయమైన తీర్పు తీయకండి. ఆమె ఉన్నతగా మాట్లాడారు. నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు. దీని అర్థం 1 తిమోతి 4:7 చదవండి. 1 తిమోతి 4:7.
వాగ్దానముతో కూడినదైన అన్ని విషయంలో ప్రయోజనకరము. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే, మీరు ప్రయాసపడేది శక్తి సంబంధమైంది ప్రయోజనం కొంచెం మట్టుకేనంట. అదే తర్వాత దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఆమె మీరు దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారం నడుచుకుంటే, మీరు శరీర సంబంధమైన ఆలోచన చేస్తే విఫలమవుతారంట. శరీర సంబంధంగా మీరు నడుచుకుంటే ఫెయిల్ అవుతారంట. కానీ అలా మీరు ఉండకుండా ఎలా ఉండాలంట? దైవ భక్తి. ఆమె ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తానే ఉండాలంట, ఎప్పుడు స్తుతిస్తానే ఉండాలంట, ఎప్పుడు దేవుని మాట మీలో నుంచి వస్తానే ఉండాలంట. అప్పుడే మీ తల వెంట్రుకలు నడినా ఏం చేసినా నడిచినా దేవుడు మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీరు వృద్ధాప్యంలో దేవుడు మిమ్మల్ని కాపాడుకోవడానికి, మరణం మీ దగ్గరికి వచ్చినా సరే అది మిమ్మల్ని తట్టి బెదిరించి వెళ్ళే ఛాన్స్ దేవుడు ఇవ్వడు. ఆమె మీ ఇంటి గేటు దాకా వస్తుంది, అక్కడ యేసు రక్తం అనేది గుమ్మాలకు పోయేబడి ఉంటుంది. ఆమె సంభావిత మీ గృహాలకు రానే రాదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పరిచయం తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తులను ఏ విధంగా గర్భంలో తీసుకొని వచ్చాడో ఆ విధంగా ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబం క్షేమకరమైన మార్గాలుగా నడిపించబోతున్నారు. క్షేమకరమైన మార్గాలుగా ఉండబోతున్నారు. క్షేమకరమైన మార్గాలుగా మీ పిల్లలు ఉండబోతున్నారు. క్షేమకరమైన మార్గాలుగా మీ భక్తులు ఉండబోతున్నారు. క్షేమకరమైన వ్యాపారాలు మీరు చేయబోతున్నారు. క్షేమకరమైనటువంటి పనులు మీరు చేయబోతున్నారు. వాటిని దీవెనలు మీరు చేయబోతున్నారు. ఈ సంవత్సరంలో క్షేమాన్ని చూడబోతున్నారంట. నమ్మిన వాళ్ళు చెప్పగలరు. అదే శరీర కార్యాలు కొంతమందికి, మీ సొంతంగా చేసే ప్లాన్లు కొంతమందికి, దైవభక్తితో చేసే ప్లాన్స్ అన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది దీవెనకరంగా ఉంటాయి. జీవనంలో నీకు నడిపిస్తాయి. ప్రమాదాల నుంచి పంపిస్తాయి. హల్లెలూయా. పరిపూర్ణ నిలబెడతాయి. హల్లెలూయా. ఆశీర్వాదం మీకు కాలంగా నిలబెడతాయి. హల్లెలూయా. దీవెనలకు ప్రారంభంగా నిలబెడతాయి. ఆమేన్. మీరు అదే చెప్తా ఉన్నాడు. దేవుడికి పథకాలం చేస్తాం సార్. చెప్పాను కదా మీకు చిలక సంగతి తెలుసు. ఎన్నో చిలక గురించి చిన్నగా చిలక గురించి చిన్న ఆనంద శక్తి తిన్నారా? ఎందుకు ఏమంటారు చిలక? ఏమంటారు?